హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అంబలి చేస్తున్నాండి. అమ్మవారికి గుడికి తీసుకెళ్దామని చెప్పేసి మొన్న గుడిలో ఒక ఆవిడ పంచుతుందనమాట. పంచుతుంటే ఇగుని ఇయ్యొచ్చా అండి? ఇది జావా అంటారు కదా! రాగి జావా. ఏంటండి ప్రసాదము అంటే పారమాన్నమేమో అనుకున్నా. కాదండి ఇది అంబలి అని అమ్మవారికి ఇష్టం కదా! అంటే పంతులు గురించి చెప్పాడు. ఈ పులిహారలు, పాయసాలు, కేసరీలు అలాంటివి తెచ్చే బదులమ్మ ఇలాంటివి తీసుకొస్తే 10 మంది తాగుతారు. వాళ్ళకి కూడా హెల్త్‌కి మంచిది కదా! ఎండాకాలం కాబట్టి చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు ఉంటది. అమ్మవారికి కూడా ఇష్టమే ఈ ప్రసాదం అంటే. అన్నీ మీరు కూడా 10 మంది వచ్చినోళ్ళు తాగితే చల్లగా ఉంటది కదా! ఎండకు దాహమైతూ ఉంటది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇది చేస్తే మంచిది కదా! ఎవరికి వీలైతే వాళ్ళు చూడండి అన్నాడు. సర్లే నెక్స్ట్ వారం చేద్దామని చెప్పేసి ఈరోజు నేను చేస్తున్నా అండి. ఎక్కువ నీళ్ళు పోసి బాగా మరగబెడదాము. కాపోతే ఒకటేంటంటే ఆవిడ ఉప్పు ఎయలేదు. సప్పగా ఉంది. నేను ఎయొచ్చో లేదని చెప్పేసి నేను అయినా ఒక చిటికెడేస్తున్నా. నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఉప్పేసానండి. ఒక అర స్పూన్ ఏసాను. ఎక్కువ నీళ్ళు గదా! చాలా ఒక క్యాన్ నిండా చేస్తున్నా. ఒక చిటికెడు ఒక అర స్పూన్ ఏం సరిపోతది? సరిపోదు గదా! ఉప్పు ఇప్పుడు మన రాగిపిండి కూడా ఏంటంటే ముందుగా చల్లనీళ్ళలో కలుపుకొని పెట్టుకోవాలి రెడీగా. నీళ్ళు మరిగేటప్పుడు ఉప్పేసాం గదా! కొంచెం లైట్‌గా ఏసేసుకొని ఆ పిండి పోసేస్తే ఉండగట్టకుండా ఉంటదనమాట. నేను ఆ పైన పైన ఏంటి తీస్తున్నా అంటే మనకు తెల్లగా తేటలాగా వస్తదండి రాగిపిండి. ఎంత మనం మంచి పిండైనా సరే కొద్దిగా తేటలాగా ఉంటది. అది తీసేయకపోతే మనకి మీగడలాగా ఉంటది. అందుకని వచ్చినట్టు తీసేస్తూ ఉన్నా. అది ఇట్లా పొంగులాగా వస్తుంది కదా! దాన్ని కూడా తీసేసుకోవాలి. లేదనుకుంటే గనుక మనకు చల్లారిపోయిన తర్వాత ఇట్లా మన మీగడ ఎలా కట్టుకుంటదో అలా రౌండ్ కట్టుకుంటది. అప్పుడైనా తీసేసుకోవచ్చు. చక్కగా కలుపుతూ ఉండండి. ఉండగట్టదు ఏం కాదు గానీ సిమ్‌లో పెట్టేసి బాగా మరిగేటప్పుడు ఇది టైం పడతదండి కొంచెం చల్లారనీకి. అందుకని చెప్పేసి పొద్దున్నే చేసుకుంటే బావుండేది. నేనైతే కాస్త లేట్ అయిపోయింది నాకు. సరిపోతుందండి ఆ టైంకి అని చెప్పేసి ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందామండి. బాగా చూడండి మరుగుతూ ఉంది గదా! స్టవ్ కట్టేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత నేను రాత్రి తోడు పెట్టుకున్న పెరుగు. మనం వాడిన పెరుగండి. అంటే దేవుడికి నైవేద్యంగా ఇస్తున్నాం గదా! నేను నైట్ పాలు కాసేసి పాల ప్యాకెట్ కాసి పెట్టాను. చల్లారబెట్టేసుకొని తోడు పెట్టేసాను. ఆ పెరుగు ఇప్పుడు మెత్తగా మిక్సీలో పట్టేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఆ మజ్జిగ దీంట్లో కలిపేసుకున్నాం. వేడిగున్నప్పుడు కలిపామనుకోండి ముక్కలు ముక్కలుగా ఉంటది. టేస్ట్ కూడా బాగోదు. అందుకని బాగా చల్లారినాక ఇందులో కలిపేసానండి. కలిపి ఒక క్యాన్‌లో పోసుకొని తీసుకెళ్ళాననమాట. గుడికి తీసుకెళ్ళాక అందరికి భక్తులందరికీ ఇచ్చాం. అమ్మవారికి పెట్టేసి ఇస్తే చాలామంది ఉప్పు లేదమ్మా అని అడిగారు. తెలీదు గదా! ఏయొచ్చో లేదో అని చెప్పేసి నేను ఎయలేదండి అని చెప్తే, పర్వాలేదు ఎయొచ్చమ్మా ఏం గాదు. సప్పగా ఉంది. పర్వాలేదు టేస్ట్ అయితే బావుంది. చప్పగా ఉంది. ఉప్పు ఉంటే బావుండని. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై